నమస్కారం. నేను మీ సోమంచి సుబ్బలక్ష్మి. మనకి రేపు వచ్చే నెలలో ఆషాఢ మాసం వస్తోంది. ఆషాఢ మాసంలో మనకి గుప్త నవరాత్రుల్లో వారాహి నవరాత్రులు చేయడం అనేది ఈ మధ్య మనకి చాలా ప్రాశస్త్యం పొందింది. అదే రకంగా శ్రీ విద్య ఉపదేశం తీసుకున్న వాళ్ళకి ఈ గుప్త నవరాత్రులైన వారాహి నవరాత్రులు, మళ్ళీ తర్వాత రాజశ్యామల మార్తంగి నవరాత్రులు అనేవి తప్పనిసరిగా చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏ విద్య అయినా మనం చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు చేస్తున్నాము అనే దాని మీద అవగాహనతో చేసినప్పుడు దాని యొక్క ఫలితం అధికంగా ఉంటుంది. ఇప్పుడు మనం వారాహి, లఘు వారాహి శ్రీ విద్యలో సహజంగా ఇచ్చేటువంటి మంత్రం ఇది. ఈ లఘు వారాహి రూపం ఎలా ఉంటుంది అని అంటే, వారాహి ముఖము మనకి పంది ముఖంతో ఉంటుంది. అయితే పంది ఏం చేస్తుంది అంటే, ఇప్పటి తరం వాళ్ళకి అంతగా తెలిసినా తెలియకపోయినా కొంచెం పాత కాలం అంటే నా వయసు వారి వాళ్ళకి లేదా విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఈ వరాహ రూపంలో ఉన్నటువంటి ఆ జంతువు అనండి, లేకపోతే ఏం చేస్తుంది అని అంటే భూమిని తవ్వుతూ ఉంటుంది. అంటే భూమిలో పెద్ద గుంట చేస్తూ ఉంటుంది తన యొక్క మూతి పెట్టి. అదే రకంగా ఇక్కడ మనము వారాహిదేవిని కనుక పూజించినప్పుడు మనకి జరిగేది ఏమిటి అంటే, మనిషి యొక్క అచేతన మనస్సులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, పాపకర్మల్ని తవ్వి తీసేస్తుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఇది భూ సంబంధంగా ఉందో, ఇది మనకి పృథ్వీతత్వంతో కలిసినటువంటి అమ్మవారి కింద మనం గుర్తించవచ్చు. పైగా ఈ పృథ్వీతత్వం కాబట్టి ఇది మనకి మూలాధారంలో సాధన కింద కూడా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం వారాహిదేవిని మనం పూజిస్తూ ఉంటామో అప్పుడు మనకి బద్ధకం, తామస గుణం తగ్గిపోతుంది. అలాగే దేహంలో ఎముకలు, మజ్జ, నరాలు, శుక్లాలు ఇవన్నిటినీ కూడా ప్రక్షాళన చేసేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, భౌతిక రుగ్మతలు అనేవి పోతాయి. దీనికి తోడు మనకి అహంకారం వదిలి ఆత్మజ్ఞానం వైపు మనకి మనస్సు వెళుతూ ఉంటుంది. సో ఇది చేసినప్పుడు కొన్ని అమ్మవారి లక్షణాలని మనం గుర్తు చేసుకుంటే ఏ రకంగా ఇంకా మనం అభివృద్ధి చెందుతాము లేకపోతే జ్ఞానాన్ని సంపాదిస్తాము అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే, అమ్మవారు రక్తవర్ణంలో ఉంటారు. అంటే సాధకునిలో నిద్రిస్తున్న శక్తిని లేపుతారనమాట. దాని తర్వాత వరాహముఖం. ఎప్పుడైతే ఈ వరాహముఖంతో ఉన్నారో అమ్మవారు మన ఏం చేస్తుందంటే, అవిద్య, నిరాశ, భయం నుంచి చైతన్యం వైపు మనని పైకి తీసుకొస్తుంది. దాని తర్వాత అమ్మవారికి 3 నేత్రాలు ఉంటాయి. అంటే భూత భవిష్యత్ వర్తమానాలని గ్రహించే శక్తిని మనకి ఇస్తారన్నమాట. అటువంటి జ్ఞానానికి ప్రతీక ఆవిడ. దాని తర్వాత నాగలి. సో ఈ నాగలితో ఏం చేస్తారు అని అంటే, జ్ఞాన బీజాన్ని మొలకెత్తేలా చేసే శక్తిని ఈ అమ్మవారు మనకిస్తారు. ఆ తర్వాత ముసలం ఆయుధం ఉంటుంది. ఈ ముసలం ఆయుధంతో అమ్మవారు ఈ అహంకారం, ద్వేషం, అసూయ వీటిని రాసివేసి మనకి జ్ఞాన బలాన్ని ఇస్తుందన్నమాట. మనం ముసలం అరగతీయడం అంటారు కదా, ఆ రకంగా అన్నమాట. దాని తర్వాత అభయముద్ర. సో అభయముద్రతోటి మనకి అంతర్గత ధైర్యం వస్తుంది. అంటే ఇంటర్నల్గా మనకి చాలా శక్తి, ధైర్యం వస్తుంది. వరద ముద్ర. ఈ వరద ముద్రతోటి అమ్మవారు వివేకం, శాంతి, భక్తి, ఆత్మజ్ఞానం ప్రసాదిస్తుంది. నేను ప్రసాదిస్తాను అని చెప్పి చెప్తుందన్నమాట. సో ఈ రకంగా సాధకుని యొక్క చిత్తాన్ని శుద్ధి చేసి పరాశక్తి వైపు నడిపించే గురు శక్తి ఈ లఘువారాహి దేవి అన్నమాట.
సో కాబట్టి ఈ మంత్రాన్ని గురుముఖత తీసుకుని ఇప్పటి నుంచి కనుక చేస్తే కనుక మనము ఆ వారాహి నవరాత్రులు దశమి అయ్యేసరికి మనం ఒక నిర్దిష్ట సంఖ్యని పూర్తి చేయడానికి వీలవుతుంది. మనకి దాని బలం ఎక్కువ ఉంటుందన్నమాట. లేదు ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఆ నెల మొత్తం అంతా ఆషాఢ మాసం మొత్తం అంతా కనుక మనం ఈ వారాహి మంత్రాన్ని చేస్తే కనుక మనం ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది. ఎప్పుడైనా సాధకుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 40 రోజుల్లో DNA మారుతుంది ప్రతి వ్యక్తికి. అందుకోసమని 40 రోజుల్లో 1,25,000 కనుక మంత్రాన్ని చేయగలిగే శక్తి ఉంటే కనుక మంచి అనుగ్రహం అనేది వస్తుంది. ధన్యవాదాలు.